హాయ్. సో డియర్ ఫ్రెండ్స్, మనము చాలా వండర్ఫుల్ వర్క్ చేస్తున్నాం. అటు ఆరోగ్యం గురించి, ఇటు మన మైండ్ఫుల్నెస్ గురించి, చాలా బుద్ధి వికాసాన్ని పెంచుకోవడానికి. మైండ్ఫుల్ గా ఉంటే ఏది ఆన్ అవుతుంది అని అంటే ఇంటలెక్ట్ ఆన్ అవుతుంది, బుద్ధి ఆన్ అవుతుంది. మైండ్ఫుల్ గా లేదనుకోండి, బుద్ధి ఆన్ అవ్వదు. గట్టిగా ఊపిరి తీసుకొని బిగపెడితే బలం వస్తుంది, అంటే పూర్తిగా ఊపిరి తీసుకుంటాం. అలాగే మనసంతా పెడితే బుద్ధి బాగా పనిచేస్తుంది. సో ఆ పని మనం ఇప్పుడు చేస్తున్నాం. పూర్తిగా చేయడానికి ఏమేమి తెలుసుకోవాలో అది తెలుసుకుంటున్నాం. మన జీవితం అంతా కూడా ఆ బుద్ధి మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక దగ్గర ఉంటుంది, ధియో యోన ప్రచోదయాత్ అని ఉంటుంది. ధీ శక్తిని ప్రచోదనం చేయదు. ప్రచోదనం అంటే వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇది దానివల్ల ఏమవుతుంది, తన మనసునే కాకుండా ఎదుటి వ్యక్తి వాళ్ళను కూడా ఇన్స్పైర్ చేసేటువంటి గుణం పెరుగుతుంది, ఆ శక్తి పెరుగుతుంది. ఎదుటి వ్యక్తిని కూడా ఇన్స్పైర్. ఏది పెరిగితే? బుద్ధి బలం పెరిగితే. బుద్ధి బలం పెరిగింది అంటే శరీరము బాగుంటుంది, మనసు బాగుంటుంది. బుద్ధి బలం పెరిగితే. ఓకే, చాలా ఇంట్రెస్ట్ టాపిక్ కదా. ఒకసారి ఈ మిరాకిల్ మార్నింగ్ కి మనం హార్ట్ ఇచ్చి స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరు స్క్రీన్ దగ్గరే ఉన్నారా? యాక్టివ్గా వింటున్నారు కదా? గుడ్. రావడం ఒక ఎత్తు అయితే, చాలా కాన్సన్ట్రేషన్, దృష్టి ధ్యాస అనేటువంటి విషయాన్ని మనం ఫోకస్ చేద్దాం. దృష్టి ధ్యాస అది చెప్పుకుంటూ ఇంకొన్ని మనం ఏ ఏ విషయాల్లో అలర్ట్ గా ఉండాలి అనేది కూడా. ఓకే, మీరు ఫ్యూచర్, ద బెస్ట్ ఫ్యూచర్ వెల్నెస్, ద బెస్ట్ ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్, అన్ని కలగలిపినటువంటి ఇండస్ వివా మనకి మనం కోరుకునేటువంటి ఆ లిక్విడ్ ఇన్కమ్ ని ఇవ్వగలుగుతుంది. అట్ ద సేమ్ టైం సంపూర్ణమైనటువంటి హ్యాపీనెస్ ని మనకి ఇవ్వగలుగుతుంది అని అనుకుంటే, నాకు ఒక చక్కటి ఉపాధి మార్గం ఇది, టైంని వేస్ట్ చేయకుండా ఫ్లెక్సిబుల్ గా ఉపయోగించుకునే అద్భుతమైనటువంటి మార్గం అని మీరు అనుకుంటే, ఆ కొద్ది దూరమైనా సరే, ప్రైమరీ స్కూల్ పాస్ అవ్వాలన్నా స్కూల్కి వెళ్ళాల్సిందే, 10th పాస్ అవ్వాలన్నా స్కూల్కి వెళ్ళాల్సిందే, ది టాప్ లెవెల్లో రావాలన్నా స్కూల్కి వెళ్ళాల్సిందే. అలాగే ఎంతవరకు చేయాలన్నా, పైపైన చేయాలన్నా, లోతుకు చేయాలన్నా, లైఫ్ టైం చేయాలి అన్నా ట్రైనింగ్ కావాల్సిందే, ఎడ్యుకేషన్ కావాల్సిందే. అది మీరు తీసుకుంటున్నారు ఇప్పుడు. ప్రతిరోజు మన బిజినెస్ మీటింగ్స్ ద్వారా, మైండ్ఫుల్నెస్ మీటింగ్స్ ద్వారా అండ్ వెల్నెస్ మీటింగ్స్ ద్వారా మీరు అది తీసుకుంటున్నారు. ఎవరైనా సరే ఏ కొద్దిగా పాస్ అవ్వాలి అన్నా ఇది కంపల్సరీ. సో డియర్ ఫ్రెండ్స్, దృష్టి ధ్యాస అనే పదాలని నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు, మనము ఏం చేస్తున్నాము అనేటువంటిది, మనం దేనికోసం ఉన్నాము అనేది ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం ఒక లిక్విడ్ క్యాష్ అమౌంట్ కోసము, ఎవ్రీ వీక్ అమౌంట్ కోసము, ఎవ్రీ మంత్ అమౌంట్ కోసము జట్టుని తయారు చేసుకోవడాన్ని నేర్చుకుంటున్నాం. ఒక జట్టుని తయారు చేసుకోవడానికి నేర్చుకుంటున్నాం. ఒక బస్ డ్రైవర్ కొడుకు మూవీ తీయాలనుకున్నాడు, దానికి కావాల్సిన అందరినీ అరేంజ్ చేసుకుంటాడు, తయారు చేసుకుంటాడు, ఒక టీంని బిల్డ్ చేసుకుంటాడు. ఆ టీం తోటి ఇంకా వర్క్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ టీం తయారైన తర్వాత స్టార్ట్ అయ్యేదే అసలైన వర్క్, అంతేనా? ఆ టీం తయారైన తర్వాత స్టార్ట్ అయ్యేది అసలైన వర్క్. ఆ టీం కోసం నేర్చుకుంటూ ఉంటాడు. సేమ్ లైక్ దట్, మీరు ఒక వివా క్రియేటర్ గా ఒక జట్టును తయారు చేసుకునే పనిలో ఉన్నారు. దానికోసమే రిటైల్, దానికోసమే రిక్రూట్, దానికోసమే స్టార్ క్రియేషన్. మీరు అప్పుడే ఇంకా అంతా అయిపోలేదు. నేను ఇప్పుడు ఇంకా జట్టు చేసుకోవడం నేర్చుకుంటున్నాను. ఒక స్ట్రాంగ్ దేశంలోనే వివాటీస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ టీమ్స్ జట్టులో ఎవరైతే ఉన్నారో దాంట్లో టీం మన్యం అనే జట్టు ఇంకా చాలా చురుకుగా ముందు ఉండేటట్టు, చాలా ప్రొడక్టివ్గా టాప్లో ఉండేటట్టు ఒక జట్టుని నేను తయారు చేసుకోవడం నేర్చుకుంటున్నాను. ఈ పదం మళ్ళీ అండర్లైన్ చేసుకోవాలి. నేర్చుకుంటున్నాను. దానికోసము ఓ చక్కటి పర్ఫార్మర్స్ని, లీడర్స్ని, స్పీకర్స్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి తగ్గటువంటి సబ్జెక్ట్ ఏంటి, దానికోసము ఎటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఇది అంతా కూడా. సో మన జీవితంలో ఏది అసలైన తృప్తిని, చాలా కాన్ఫిడెన్స్ని, చాలా బూస్టింగ్ని ఇస్తుంది అని అంటే నేర్చుకోవడం అనే పదం ఇస్తుంది. నేర్చుకోవడము అనే పదం ఇది ఎప్పుడు ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండదు. నేర్చుకోవడము ఆఫ్ అయిపోయిందంటే కదా. ఆఖరికి వంట కూడా పూర్తయిపోయింది, నాకు వంట చేయడం వచ్చు అని అనుకోకూడదు. ఉంటే దాని మీద దృష్టి ఉంటుందేమో, ధ్యాస ఉండదు. దాని గురించి ఒక ఐడియా. ఇప్పుడు నేను ఇన్కమ్ సంపాదించాలి అనే దాని మీదకి కూడా కొంతమందికి దృష్టి ఉండదు. ఉన్నదాంతో ఏదో సరిపెట్టుకున్నాం. ఫ్రీడమ్ గురించి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవసరం అని పెద్ద బుక్స్ చదివితే గానీ ఎరుకలోకి రారు, తెలియదు అసలు. ఏదో కాలక్రమంలో అట్లా వెళ్తుంటాం, ఉద్యోగం తగులుతుంది, లేకపోతే తండ్రో ఇంకా తాతో చేసిన బిజినెస్ ఒకటి ఉంటుంది, దాన్ని చేసుకొని ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. అంతేగాని బుద్ధిని 100% ఉపయోగించుకుంటూ ఇంకా మోర్ ముందుకు వెళ్ళొచ్చు, ఎంతైనా సాధించవచ్చు అనేటువంటిది కాన్షియస్ ఉండదు, చాలా తక్కువ. ఈరోజు 3 విషయాలు నన్ను ఎర్లీ మార్నింగ్ చాలా ఆనందపరిచాయి. నెంబర్ 1, వివా ఇన్కమ్ తోటి మొబైల్ తీసుకున్నటువంటి ఉమా మహేశ్వరి గారు, వాళ్ళ మేడం పెట్టింది. ఎర్లీ మార్నింగ్ చూశాను, వెరీ హ్యాపీ. కమాలి గారు ఈరోజు రాలేదా? వచ్చారు కదా. హలో కమాలి గారు, నమస్తే, కంగ్రాచులేషన్స్. మీరు ల్యాప్టాప్ కూడా తీసుకున్నారా? దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి, సరేనా? వచ్చేస్తుంది, ఈ మొబైల్ కాస్ట్లోనే ల్యాప్టాప్ వచ్చేస్తుంది. మొబైల్ సంపాదించిన దానికంటే ల్యాప్టాప్ ఇంకెక్కువ సంపాదిస్తుంది. ఒక మొబైల్ ల్యాప్టాప్ని సంపాదించడం కంటే ఒక ల్యాప్టాప్ అనేక మొబైల్స్ని సంపాదిస్తుంది. ఓకే, సో కాన్సన్ట్రేట్ ఆన్ ల్యాప్టాప్ ఆల్సో. ఓకే, అది ఒకటి ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా, వాళ్ళు ఆదాయంతో ఉన్నా, వాళ్ళు ఆనందంగా హ్యాపీగా వాళ్ళ స్కిల్ని నేర్చుకుంటున్నా కూడా ఇంకో వ్యక్తికి ఆనందం అవుతుందంటే బహుశా అతను పర్మనెంట్ పని ఏదో చేసి ఉంటాడని అర్థం. ఇండస్ట్రీలో ప్రజెంట్ పని కాకుండా పర్మనెంట్ పని చేసి ఉంటాడు అని అర్థం. ఇది మీరు ఎంత అర్థం చేసుకుంటే అంత. ఒక మేడం గారు సంపాదించుకొని వాళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కుంటే, ఒక స్కూటీ తీసుకొని దాని ఈఎంఐ కట్టుకుంటూ ఒక స్కూటీని వాళ్ళు సొంతం చేసుకుంటే, ఇక్కడ అప్లైనర్కి సంతోషం అవుతుంది అని అంటే, ఇక్కడ జూనియర్ చూసి ఇన్స్పైర్ అవుతున్నాడు అని అంటే వాళ్ళు పర్మనెంట్ గురించి ఆలోచిస్తున్నారని అర్థం. వాళ్ళు పర్మనెంట్ పని చేసి ఉంటారని అర్థం. ఇది మనం చేయాలి, ప్రజెంట్ పని మీదే కాకుండా పర్మనెంట్ పని. ఇంకొకటి మీకు నన్ను ఇన్స్పైర్ చేసిన ఇంకో విషయాన్ని నేను చూపిస్తాను. జస్ట్ ఇడ్లీ పిండి తోటి ఆయన జీవితం స్టార్ట్ అయింది. చూడండి, తన బుద్ధి బలం అంటే ఒకటి క్రియేటివ్నెస్ అండ్ ఫోకస్, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి బుద్ధి బలానికి. మనసు పరధ్యానంగా ఉంటుంది కానీ బుద్ధి ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది. అది అప్పుడప్పుడు ప్రజెంట్ పనులనే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు మనసు కూడా ప్రజెంట్ పనుల్లో పర్మనెంట్ పని అంటే బుద్ధిని కూడా వాడుతుంది, కానీ బుద్ధి మాత్రం ఆల్వేస్ పర్మనెంట్ పనుల మీదనే ఉంటుంది.
ఒకసారి అది ప్లే చేయడం చూద్దాం. చూడండి, అతను పూర్తిగా ఉపయోగించుకున్నాడు, టైం వేస్ట్ చేసుకోలేదు అసలు. అట్లాంటి అవకాశం కూడా దొరికింది. కోరుకున్నాడంటే దొరుకుతుంది ఏదైనా సరే. దృష్టిని నిలిపిన మరి దేవుడే దిగి వచ్చాను అన్నాడు వీరబ్రహ్మ గారు. దృష్టి నిలిపితే మరి దేవుడే దిగి వస్తాడు. మరి అందుకనే చూడండి, చిన్నప్పుడు సినిమాలో చూసారా, తపస్సు చేస్తూ ఉంటే తపస్సు 100% అయిపోగానే దేవుళ్ళే భయపడిపోతారు. ఇంకెందుకంటే శాంక్షన్ చేయాల్సింది. ఉమ్. ఉరుములు మెరుపులతోటి ఇట్లా 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 గందరగోళం అయిపోతుంటది భూమి. చూసారో లేదో మీరు చిన్నప్పుడు సినిమాలు. అంటే ఇంకా దిగి రావాల్సిందే మీరు అని, ప్రభుత్వం దిగి రావాల్సిందే అని అర్థం అనమాట. కాస్మిక్ ప్రభుత్వం ఒకటి ఉంటది. ఈ సినిమాలు, ఈ పాటలో కూడా మీరు చూసారో మౌనంగా ఎదగమనే పాటలో సంకల్పానికి దేవుడే దిగి వస్తాడు అనేసి ఉంటుంది దాని సారాంశం. ఇప్పుడు విందురుగా నేను పెడతాను. అది మీ జీవితంలో ఇది తప్పదు అని అనుకున్నవి, చాలా ముఖ్యమైనవి అనుకున్నవి చాలా మనస్ఫూర్తిగా మీరు తప్పించండి, అది అవుతుంది కోరుకుంటే. సో అటువంటి అవకాశం అతనికి దొరికింది. పొద్దున్నే నేను చూడగానే మనసు పులకరించిపోయింది. ఈ 3 విషయాలు. అట్లా మోర్ మెంబర్స్ ఇంకా ఇంకా మేము మా ఇంట్లో ఈ వస్తువు కొనుక్కున్నాము వివాతోటి, మేము ఇంత పెట్టుబడి పెట్టాము, మేము ఇంత, అది పాత స్టైల్. అది మేము పెట్టుబడి పెట్టింది ఏం లేదు కానీ మేము కొనుక్కుంటున్నాం అన్నది కొత్త స్టైల్. అది వివా స్టైల్. ఇది బుద్ధి స్టైల్ అనమాట. బుద్ధిని పరిపూర్ణంగా పెట్టుకొని మన స్కిల్ తోటి, రిటైలింగ్ స్కిల్, రిలేషన్షిప్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కనీసం క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్, ఇది పెట్టుకొని సంపాదించుకోవడం. దీంట్లో అందుకని ఏమి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఇవి తెలియాలి మనకి. ఏం పెట్టుబడి ఉందండి? ఏమైనా జస్ట్ జూమ్ని, వాట్సాప్ను ఉపయోగించుకోవడం. ఇంటి నుంచి కదులుతున్నామా? కస్టమర్ ఎక్కడ ఉంటే, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఉంటే అక్కడికి కంపెనీ కస్టమర్కి చేరుస్తుంది. ఒక్క ప్రోడక్ట్ అయినా సరే. దానికోసం మనం కేవలం శ్రద్ధ, అంతే, ఇంకేముంది, శ్రద్ధనే మనం పెట్టాల్సింది. ఇంకొంచెం బలం, నియంత్రించుకునే బలం. అందులోనే మనం ఏదైతే చేస్తున్నామో, గతంలో అలవాటు అయిపోయిందో దాంట్లోనే వెళ్ళిపోకుండా, ఒకవేళ ఉద్యోగం చేసినా సమయాన్ని కొంచెం దక్కించుకొని దాన్ని ఉపయోగించుకోవడం. ఇట్లా జట్టు తయారైపోతూనే ఉంటుంది, సేమ్ జట్టు వస్తూ ఉంటుంది. ఎక్కువ సేపు ఉందా బాబు రెడీగా? కోహోస్ట్ ఇచ్చాను. ఎక్కువసేపు ధ్యాస పెట్టలేకపోవడమే వాళ్ళ యొక్క బలహీనత అనేది తెలుసుకోవాలి. ఒక విషయం మీద ఎక్కువసేపు ధ్యాస పెట్టలేదు. మార్కులు, మనీ ధ్యాసను ఎక్కువగా కోరుకుంటాయి. అంటే ఫోకస్, ధ్యాసను ఎక్కువగా కోరుకుంటాయి. సో బుద్ధి వికసితం, బుద్ధిని పూర్తిగా ఉపయోగించుకుంటూ ఉండడం. ఎందులో పెడితే అందులో. ఇడ్లీ దోశ పిండి అమ్ముతూ 2000 కోట్లు సంపాదించాడు. ఈయన పేరు ముస్తఫా. ఐడి ఫుడ్స్ కంపెనీ అధినేత. 50,000 పెట్టుబడితో ఇడ్లీ దోశ పిండి తయారు చేసి వాటిని ప్యాకింగ్ చేసి దగ్గరగా ఉన్న 20 షాప్స్ కి సప్లై చేసేవాడు. ఈయన డైలీ 100 ప్యాకెట్లు అమ్మాలని టార్గెట్ పెట్టుకోగా ఆ టార్గెట్ రీచ్ కావడానికి ఆయనకి 9 మంత్స్ పట్టింది. వ్యాపారాన్ని విస్తరిస్తే ఇంకా అధిక లాభాలు వస్తాయని కేరళలోని ల్యాండ్ అమ్మేసి కేవలం ఇడ్లీ దోశ వడ పిండి కాకుండా ఇన్స్టెంట్ మల్బార్ పరాటాని లాంచ్ చేసి 300 షాప్స్ తో టైఅప్ అయ్యాడు. రెస్పాన్స్ బాగుండడంతో 2017లో విప్రో కంపెనీ అధినేత అయిన అజిమ్ ప్రేమ్జీ 170 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తో 80,000 స్క్వేర్ ఫీట్ లో ఫ్యాక్టరీని స్థాపించాడు. వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్, కర్డ్, పన్నీర్ ని కూడా సప్లై చేస్తూ 2023 నాటికి 500 కోట్ల టర్న్ ఓవర్ తో 2,000 కోట్ల వాల్యుయేషన్ ని సంపాదించుకుంది ఐడి ఫ్రెష్ ఫుడ్స్. ఇడ్లీ దోశ పిండి అమ్ముతూ చూడండి, అది అమ్మడం, దాన్ని రోజుకి ఒక 100 ప్యాకెట్లు అనే చిన్న సంకల్పంతో స్టార్ట్ అయింది. అమ్మడం దేనికైనా సరే, ఎదగడం అనేది అమ్మడం తోటి స్టార్ట్ అవుతుంది.
అమ్మే స్కిల్ దగ్గర నుంచి దాన్ని రిటైలింగ్ స్కిల్ అని అంటాం. అమ్మడం స్కిల్ నుంచి ఉంటుంది. మీ ఇంట్లో తయారు చేసుకునే దానికంటే మేము ఇచ్చేది ఎలా అని ముందు ఏదైతే షాప్లోకి వేస్తున్నామో ఆ షాప్లకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం లాభము, మీ దగ్గర లేని లాభం నా దగ్గర ఏముంది అనేది చెప్పగలగాలి. ముందు ఇది మినిమం అనమాట టెస్ట్ చేసేది, వివో టెస్ట్ చేసేది మినిమం. ఈ లోపల ఆ బుద్ధి అనే ఆ స్కిల్ పెరగడానికి ఆ ధియోయోన ప్రచోదయాలు జరగాలంటే, ఆ ప్రచోదనం అనేది పెరగాలి. ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది గుడ్ హ్యాబిట్. ఫస్ట్ ఈ టైంలో మీరు ఎంత ఫ్రెష్ మైండ్ తోటి ఉంటున్నారు. మరి తేటగా ఉంటేనే తెలివి పెరుగుతుంది, తేటగా లేకపోతే తెలివి పెరుగుతుంది. తెలివి తేటలు అనేది అందుకే. తేటగా ఉంటే మనం ఆ తెలివిని పెంచుకుంటాం, లేకపోతే పెంచుకోం. ఎప్పటికీ ఇంకా అదే జీవితం, అదే 30లో ఉంటుంటే 40లో అట్లుంటే, 40లో మారకపోతే 50 అంతే ఉంటుంది, 60 అంతే ఉంటుంది, 70 అంతే ఉంటుంది. ఇక నెక్స్ట్ సెషన్ కోసం వెయిట్ చేయాలి అంతే. సో దీన్ని విలువ తెలుసుకోవడం, మనము ఒక చక్కటి ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి జట్టుని తయారు చేసుకోవడం నేర్చుకుంటున్నాము. అది రూబీ అయిపోయేసరికి నేర్చుకుంటాము. రూబీ 2.5 లక్షలు రూబీ అయ్యేసరికి నేర్చుకుంటాం. రూబీ ఆర్ఎంబి కొడితే నెలకి 50,000, సంవత్సరానికి 5 లక్షల పైగా. దానికోసం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అంతే. స్టార్ అయిపోగానే అయిపోలేదు, 250 అయిపోగానే అయిపోలేదు, 500 అయిపోయినా ఎంతో చదివేసామని అనిపిస్తుంటది పిల్లవాడికి. వచ్చిందాకా చదవడం అనేది నేర్పాలి. ప్రాక్టీస్ చేయడం అంటారు, దాన్ని నేర్చుకోవడం అంటారు. ఇది ముఖ్యం. సో దాంట్లో భాగంగా మనము మరి మైండ్ఫుల్నెస్ అనేది, ఆ తేటగా ఉండడం అనేది, క్లారిటీ తోటి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనలో భగవంతుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప శక్తిని, ధీశక్తిని, తెలివి అనేటువంటి శక్తిని బాగా ఉపయోగించుకోగలుగుతాం. లేకపోతే తెలివైన నిర్ణయాలు తీసుకోలేము, మన సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోలేము. దానికి మన లోపల ఉండేటువంటి అనేకమైనటువంటి కొన్ని అలవాట్లు మనకి మైనస్ అవుతుంటాయి, వెనక్కి లాగుతీస్తుంది. మన వైబ్రేషన్సే మన సిచ్యువేషన్స్. దీన్ని అసలు ఎప్పుడూ మర్చిపోవద్దు. మన వైబ్రేషన్సే మన సిచ్యువేషన్స్. వైబ్రేషన్ అంటే ప్రచోదనాలు, ధీ యొక్క ప్రచోదనాలు. అవి లోగా ఉంటే లో సిచ్యువేషన్స్ ఉంటాయి, హైగా ఉంటే హై సిచ్యువేషన్స్ ఉంటాయి. అందరూ సిచ్యువేషన్స్ చూస్తూ వైబ్రేషన్స్ గురించి థింక్ చేయం. కానీ తెలివైనటువంటి గురువు ప్రచోదనాల మీద దృష్టి పెడతారు, వైబ్రేషన్స్ మీద దృష్టి. అలవాట్లు మారుతుంటే వైబ్రేషన్స్ మారు. అందుకే 40 రోజులు దీక్షలని, 1 నెల రోజులు దీక్షలని, వ్రతం అని, సంవత్సరానికి ఈ టైంకి వ్రతం అని, వారంలో ఈ రోజు నియమం అని. ఎందుకు అవన్నీ? ప్రచోదనాలు చేంజ్ చేయడానికి, వైబ్రేషన్స్ చేంజ్ చేసుకోవడానికి. ఆ కన్సిస్టెన్సీకి ఆ పవర్ ఉంది. అర్థమవుతుంది విషయం? ఇది చాలా అవసరం. ఒక పేదవాడు ధనవంతుడు కావాలంటే, ఒక లీడర్ కావాలంటే, తనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు ఏంటి, వాటిని బలంగా మార్చుకోవడానికి కావాల్సినటువంటి రూట్ ఏంటి, గమనం ఏంటో తెలుసుకోవాలి. లేకపోతే ఒక నార్మల్ సాదాసీదా చిన్న స్కూల్ ఎక్కడో 40 కిలోమీటర్లు పోతే కానీ ఆ గ్రామము, ఆ స్కూల్ రాదు. అక్కడ ఉండేటువంటి టీచరు ఈరోజు ఇండస్ట్రీవా అనేది ఒక టాప్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసేది. దాని గురించి మీరు ఎంత తెలుసుకుంటుంటే మీరు అంత సంతోషపడతారు. ఇండస్ట్రీవా గురించి, దాని R&D గురించి, డైరెక్ట్ సెల్లింగ్ లో దాని టాప్ పొజిషన్ గురించి 2025 నుంచి మీకు ఇంకా దాని గురించి అర్థమవుతుంది. అటువంటి కంపెనీలో డైమండ్ ర్యాంక్ తీసుకున్నాడంటే ఎలా సాధ్యమవుతుంది అంటే, అది కేవలము ఆ వైబ్రేషన్స్ ని చేంజ్ చేసుకోవడానికి అలవాటు సరైన అలవాట్లతోటి వైబ్రేషన్స్ ని చేంజ్ చేసుకుంటాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ దృష్టి నేను ఇప్పుడు ఎటువైపుకి దృష్టి తీసుకెళ్తున్నాను అని అంటే, మీకు ఉపయోగపడే విషయాల వైపుకి దృష్టిని నేను తీసుకెళ్తున్నాను. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి
ఏ ఏ విషయాల మీద దృష్టి పెట్టాలో ఆ దృష్టి. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ దృష్టిని నిరంతర దృష్టి, తదేక దృష్టి చేయాలి. అంటే కంటిన్యూస్ కాన్షియస్నెస్ అని అంటాం. అంటే ఫోకస్, ధ్యాస అని అర్థం. దాన్ని చేసుకోవాలి. అది మధ్య మధ్యలో ఇది కాదేమో అదేమో అని అంటూ ఉంటుంది మనసు. అలా కాదు. ఎందుకంటే వెంటనే రిజల్ట్ అయిపోయేసరికి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. దీని గురించి కూడా ఉదయం మూడో విషయం నన్ను ఇన్స్పైర్ చేసి హ్యాపీనెస్ ఇచ్చినటువంటి మూడో విషయం, అది కూడా ఒకసారి రామ్ చరణ్ చెప్పాడు. దాన్ని ఒకసారి ప్లే చేయి బాబు. ఇది ఆ ఓపిక లేకపోతే పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. మనమే రాంగ్ ఏమో, అందరూ రైట్ ఏమో, కొనని వాళ్ళందరూ రైట్ ఏమో, చేయని వాళ్ళందరూ రైట్ ఏమో, మనమే రాంగ్ ఏమో అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేకపోవడము అనేది. ఈ సిచ్యువేషన్, ఇటువంటిది పరిస్థితి చాలాసార్లు నాకు కూడా వచ్చింది. కానీ థ్యాంక్ గాడ్ నాకు ఆ యొక్క సరైనటువంటి నిర్ణయం, విచక్షణ, విశ్లేషణ చేసేటువంటి బుద్ధి బలం ఉండడం మంచిదైంది. లేకపోతే ఈ ప్రజెంట్ నే పట్టించుకునే వాళ్ళతోటి మనం కూడా కొట్టుకొని వెళ్ళిపోతాం. ప్రజెంట్ ముచ్చట్లు కావాలి, ప్రజెంట్ దావతులు కావాలి వాళ్ళకి. పర్మనెంట్ ని 10 సంవత్సరాల తర్వాత నా కుటుంబానికి ఎంత కావాలి, ఏం కావాలి అని ఆలోచించేది లేదు. సమయం పాటించడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బికాస్ కాలమే చాలా వరకు ఆన్సర్స్ ఇస్తుంది. ప్రతి దానికి ఒక యాక్షన్ అవగానే దానికి రియాక్షన్ ఇవ్వాలనే తాపత్రయం పడకుండా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్. అండ్ ప్రతి సంవత్సరం మందే అవదు, ప్రతి వారం మందే అవదు, ప్రతి నెల మందే అవదు. సో కొన్నిసార్లు మనకి ఫెంటాస్టిక్ గా ఉంటుంది, కొన్నిసార్లు మనకి అనుకూలంగా ఉండదు అనేది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. సమయం పాటించడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బికాస్ కాలమే చాలా వరకు ఆన్సర్స్ ఇస్తుంది. ప్రతి దానికి ఒక యాక్షన్ అవగానే దానికి రియాక్షన్ ఇవ్వాలనే తాపత్రయం పడకుండా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్. అండ్ ప్రతి సంవత్సరం మందే అవదు, ప్రతి వారం మందే అవదు, ప్రతి నెల మందే అవదు. సో కొన్నిసార్లు మనకి ఫెంటాస్టిక్ గా ఉంటుంది, కొన్నిసార్లు మనకి అనుకూలంగా ఉండదు అనేది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. సమయం నేను బాలేను, నాకు యాక్టింగ్ రాదు అని అన్న వాళ్ళు అందరిది పట్టించుకున్నాడు అనుకో, చరణ్ అవడు, మెగా పవర్ స్టార్ అవడు. ఓకే, తన కృషి తను చేసుకుంటూ వెళ్ళాడు. ఉంది కదా సంపాదన, దాంతో ఉంది. ఎయిర్ ఫ్లైట్ల బిజినెస్ ఏదో చాలా ఉంటాయి వాళ్ళకి, ఏం తక్కువ. అందులో ఏదో ఒకటి వడ్డీలకు తిప్పినా సరిపోద్ది కదా అని అనుకోలే. నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలనుకున్నాడు. ఉట్టిగానే అలా ఉండిపోకూడదు, సంథింగ్ ఏదో డిఫరెంట్ గా చేద్దాం అనుకో. అది తనకు కావాల్సినటువంటి. చూడండి, తన్ని అలా స్టేబుల్ గా చేయడానికి తన లోపల ఒక సాఫ్ట్వేర్ ఫిలాసఫీ నడిచింది చూసారా. ఆ పెద్ద మనిషి కూడా బాగా జాగ్రత్తగా వింటున్నాడు ఆయన. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ముఖ్యం. ఆ సాఫ్ట్వేరే, ఆ జ్ఞానమే బుద్ధిని కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకునేటట్టు చేసింది. సో ఇప్పుడు మాట్లాడితే తెలిసింది రామ్ చరణ్ లో అంటే ఆ చిన్న వ్యక్తిలో కూడా ఈ ఫిలాసఫీ ఉంది. కాబట్టి కాలాన్ని రెస్పెక్ట్ చేయాలి, కాలాన్ని కూడా దైవంతో పోల్చేటువంటి ఆచారం మనది. కాల భైరవుడు అని అంటాం, కాళిక అంటాం. అంటే ఏంటి, ఆ కాలాన్ని రెస్పెక్ట్ చేయాలి. కాలానికి ఒక నియమాలు ఉంటాయి. మనం అనుకున్నది వెంటనే ఇచ్చేయలేదు అనే డిసప్పాయింట్ కాదు. ప్రతి దానికి ఒకటి ఉంటుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటుంది. నాకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవసరం అని 2011 ఆ టైంలో నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఈ జాబు ఆ జాబు కాదు, అసలు నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని ఒక బుక్ చదివిన తర్వాత అర్థమైంది. ఇక అప్పుడు డెసిషన్ తీసుకున్నాను, నా పిల్లలకు కావాల్సింది నా ఉద్యోగం కాదు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవసరం, వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ అవసరం అని అప్పుడు కాన్షియస్ లోకి వచ్చి, అక్కడి నుంచి వెతికితే 5-6 సంవత్సరాల తర్వాత అప్పుడు నాకు అది ఎన్నో ఆలోచనలు, సంఘర్షణలు, వేదనలు
ఎంతో తపన ఉంటే 24 గంటలు దాని మీదనే ఆ తపనతోటే ఉంటాయి. ఎటువంటి చేతిలో అవకాశం లేదు. కానీ నా చేతిలో ఉన్నది నా అలవాట్లున్నాయి. పుస్తకం చదివే అలవాటు, ఉదయాన్నే లేచే అలవాటు. ఇది నా యొక్క ఆస్తి, నా సంపద, నా ధైర్యం. ఏంటి అనంటే నా యొక్క ప్రవర్తన. ఇది పట్టుకొని కూర్చుంటే రైట్ ఫ్రెండ్స్ దొరికారు. ఒకటే ఒక కంపెనీ. అంతకుముందు ఏ కంపెనీ లేదు. దొరకడం అదే కంపెనీ. ఒకటే అటెంప్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఒకటే అటెంప్ట్ డైమండ్ ర్యాంక్ వచ్చింది. అది కూడా టాప్ లెవెల్‌లో. ఒక ప్రభుత్వము అసలుకి రిజిస్ట్రేషన్స్‌లో కూడా ప్రయారిటీ ఇండస్ వివాకనే ఇస్తుంది అనంటే అది అసలైనటువంటి. ఎందుకంటే గొప్ప అచీవ్‌మెంట్ లేదు ఇండస్ వివాకి. అది ఏది తీసుకొస్తుంది అనంటే మన యొక్క వైబ్రేషన్స్‌ని చేంజ్ చేసే అలవాట్లు, ప్రవర్తన తీసుకొస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనిషి ఏం కోరుకుంటాడంటే ఆ ప్రెజెంట్‌కి కావాల్సిన మోటివేషన్‌ని కోరుకుంటాడు. మోటివేషన్‌కి. అదేమవుతుంది అనంటే సరైన జ్ఞానం లేక మళ్ళీ హైవే దిగి మళ్ళీ ఎటేటో అడవిలో పడి కొట్టుకెళ్ళిపోతుంది. మళ్ళీ ఎక్కడో తిరిగి మళ్ళీ హైవే ఎక్కి మళ్ళీ టైం వేస్ట్ అయిపోయిందని మళ్ళీ ఎలర్ట్‌గా ఉంచేటువంటి స్నేహితులు, ఆ యొక్క సాంగత్యము ఈ ఎంత విలువైనయో ఆ టైంలో మనకు తోడుగా ఉండేవాళ్ళు. సమాన లక్ష్యం కలిగి ఉన్న వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. ఓకే. నేను అంటే తదేకమైన దృష్టి నా దగ్గర ఉంది. దాన్ని వదిలిపెట్టుకోలేదు. వెంటనే దాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఎందుకు అంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళేమో హాయిగా ఏసీ పెట్టుకొని మండు టెండకాలం చక్కగా వాళ్ళ పిల్లల్ని సేఫ్‌గా ఎండ నుంచి కాపాడుకుంటూ ఉంటారు. మరి శీర్షాసనం లేసి చదివి ఉద్యోగం తెచ్చుకొని ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకు విసనకర్రలు ఊపుకుంటూ కూర్చోవాలి? ఇది నా యొక్క థాట్ ప్రాసెస్ ఉంటుండే. అంటే వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు? మనం ఏం పాపం చేసాం? ఎందుకని అన్ని కష్టాలు భరించాలి? పిల్లలకి కష్టాలు ఎందుకు నేర్పాలి అసలు పిల్లలకి కష్టాలు? ఇంపార్టెన్స్ నేర్పాలి. కష్టాలు నేర్పేదేంది? నువ్వున్నది ఎందుకు? కష్టాలు నేర్పితే? ప్రాధాన్యత తెలపాలి. ఇంపార్టెన్స్ తెలపాలి. ఆహారం ఇంపార్టెన్స్ తెలపాలి. ఆలోచనల ఇంపార్టెన్స్ తెలపాలి. ఆదాయం ఇంపార్టెన్స్ తెలపాలి. కష్టాలు నేర్పాలి. అంటే నీకు ఏదో కుదరకపోవడం వల్ల ఆ కష్టం నేర్పాలి అని. ఏం 4 రాళ్ళు ఎక్కువ సంపాదిస్తే ఆళ్ళు ఇంకెక్కువ నేర్చుకుంటారు. కళలు నేర్చుకుంటారు. ఓకే. ఇంకా బెస్ట్ స్కూల్‌కి వెళ్తారు. నువ్వు ఇంకా నీకంటే ఇంకా ఎక్కువ క్రియేట్ చేసి చూపిస్తారు. ఆ లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కి ఎట్లా ఎళ్ళాలో ఇప్పుడు చరణ్ జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా జరుగుతుంది. ఇది నన్ను పుస్తకాలు చాలా ఆలోచింపజేశాయి. ఆ పుస్తకాలకి, ఆ యొక్క రచయితలకి, వాళ్ళ బుద్ధి బలానికి నేను థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నన్ను రైట్‌గా తీసుకెళ్లారు. నాతోటి ఉన్నవాళ్ళు ఎవరు నన్ను అట్లా ఆలోచింపజేయరు. అట్లాంటి వాళ్ళు లేరు. ఆ! పండగొచ్చిందంటే దావతులు గుర్తు చేసి హ్మ్. ఇట్లా ఉండేటువంటి వాళ్ళు ఉంటుంది. హ్మ్. కానీ పుస్తకాలే అప్పుడు నేస్తాలు. ఈరోజు సమాన లక్ష్యం కలిగినటువంటి ఒకే గూటి పక్షులు నాకింతమంది దొరికారు. సేమ్ టు సేమ్. నాతో పోటీ పడేవాళ్ళు. నన్నింకా ముందుంచేవాళ్ళు. నేను నా యొక్క టీమ్ మహిళల నుంచి కూడా చూసి ఎంతో నేర్చుకుంటున్నా. వాళ్ళకి ఈ జ్ఞానము, ఈ ఇన్ఫర్మేషన్ కంపెనీ గురించి, దీని గురించి ఇంత క్లారిటీ ఉండి, ఇంత శ్రద్ధని, తపనని చూపిస్తే, నేను ఇంకెంత చూపించాలి అనేది నాకు ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి, నన్ను నేను ఇంకా ఉన్నతం వైపు తీసుకెళ్ళటానికి వాళ్ళ నుంచి నేను చాలా ఇన్‌స్పైర్ అవుతుంటా. ఒకప్పుడు అటువంటి ఆహ్, దొరకలేదు ఎన్విరాన్మెంట్. ఇప్పుడు కనబడుతుంది. అందుకని వాళ్ళని చూడగానే వీడియోస్ చూడగానే నాకు చాలా ఆనందం. ఇటువంటి వాతావరణం కల్పించినటువంటి ఇండస్ వివాకి నేను అందుకే అన్వర్ సార్ ఉంటే నాకు అంత ఇష్టం. హ్మ్. ఇటువంటి వాతావరణం. ఒక ఆయుర్వేదకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందించి ప్రపంచానికి ఇంత ఈరోజు నా ఇంట్లో చిన్నది వాళ్ళ నాన్నకి దానికి బాగా వాంతులు తమ్ముడు కూతురికి వామిటింగ్స్ అయినాయి. అది. అవుతూ ఉంటే పల్సు ఇంకేం లేదు.
ఎత్తుకొని తననన్న హాస్పిటల్కి పరిగెత్తడం అంటే ఇట్లేం లేదు. 2 పల్సు 2 రోజులు అట్లా ఇచ్చేసరికి కాలు. అసలైనటువంటిది ఏంటంటే వీడికి కొంచెము అనీజీగా ఉన్నప్పుడు అదే నర్సరీ వచ్చి డాడీ పల్స్ ఉంది కదా ఎందుకు డల్గున్నావు అంటుందంట. ఇది చూడు అది నర్సరీ అది. వాళ్ళ నానమ్మ చెప్పి సంతోషపడుతుంది. దట్ ఈస్ పల్స్, దట్ ఈస్ కాఫీ, దట్ ఈస్ కేర్, దట్ ఈస్ ఆయుర్వేద, దట్ ఈస్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్. చాలా మంది ఆయుర్వేద, న్యాచురల్, ఆర్గానిక్ అని చెప్తుండొచ్చు. ఆయుష్ ప్రీమియం ఉందా? ఆయుష్ ప్రీమియం లోకల్ స్టేట్ లెవెల్ కాదు, మన యొక్క నేషనల్ లెవెల్ ఆయుష్ ప్రీమియం. సరేనా? తదేక దృష్టి తదేక ధ్యాస ఉండాలి అని అంటే చక్కటి జ్ఞానం, ఇన్ఫర్మేషన్ ఉండాలి. కొన్ని లక్షణాలు నేను అన్ని స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకున్నాను. ఒక 14 చక్కటి దొరికినాయి నాకు. దాంట్లో మనం తదేక దృష్టి మిస్ అవ్వకుండా ఉండాల్సింది. ద ఫస్ట్ వన్, ఈ ఇన్ఫర్మేషన్ బుద్ధికి కావాలి. ఓకే, మనసును తేటగా ఉంచుతుంది, బుద్ధిని తెలివితో ఉంచుతుంది, శరీరాన్ని ఆరోగ్యంతో ఉంచుతుంది. ఫిట్నెస్ అన్నమాట ఆరోగ్యం అంటే. ఓకే, ఫిట్నెస్ అంటే ప్రాబ్లం రాదని కాదు, వచ్చిన వెంటనే ఫైటింగ్ యుద్ధం చేస్తున్నాడంటే కింద పడడానికి కాదు, పడతాడు కానీ లేచి వెంబడే నిలబడతాడని అర్థం. అది ఓకే. ఫస్ట్ వన్, ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ మన ఒక మేడం గారు చెప్తున్నారు, సైకాలజిస్ట్. అతిగా తినడానికైనా, అతిగా మాట్లాడడానికైనా, బాధపడడానికైనా అన్నిటికీ మనోవేగమే కారణం అని చెప్తారు. తను ఆయుర్వేదిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకే ఉంటుంది. అలోపతి బ్యాక్గ్రౌండ్కి అవన్నీ ఆయుర్వేదిక్ బ్యాక్గ్రౌండ్. మనిషి గుణానికి, ఆహారానికి, ఆహార గుణాలకి సూక్ష్మంగా కనిపించిన మైక్రోస్కోప్లకు కూడా కనిపించిన గుణాన్ని అంచనా వేసిన వాళ్ళు ఋషులు, యోగులు. ఒక దగ్గర అసలు నోబెల్ ప్రైజ్ కూడా సరిపోదు అని ఆహారానికి, గుణాలకి రీసెర్చ్ జరిగిందంటే చూడండి. రజోగుణానికి ఉన్నటువంటిది వాతపిత్త కఫాలు చెప్పడము, తామస ఆహారం ఏంది, రజో ఆహారం ఏంది, సత్వ ఆహారం ఏంది, శుద్ధ సాత్విక ఆహారం ఏంది, ఏంది అసలు దాంట్లో గుణాలను బట్టి చెప్పడం అంటే అది యోగం యొక్క గొప్పతనం. సరే డియర్ ఫ్రెండ్స్, ఈ మనోవేగం అనేది ఈ ఓవర్ థింకింగ్ కి, ఓవర్ ఈటింగ్ కి, ఓవర్ టాకింగ్ కి, ఓవర్ గా డిసప్పాయింట్ కి అన్నిటికీ కూడా మనోవేగమే కారణం. ఈ మనోవేగాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఏదైనా చిన్న చిన్నవి వాళ్ళు చేయలేకపోతే అసహనం, విసుగు, కోపం రావచ్చు. కానీ ఇది పద్దాకు ఓవర్ అయింది అనుకోండి, అది సర్వత్రా అయితే మాత్రం వర్జయ్యేది. మరీ ఓవర్ కాకూడదు. దీని మీద దృష్టి పెట్టాలి, తదేక దృష్టి నిలపాలి. in that room will be seen. అది కీలకం. యోగ సంప్రదాయంలోని ముఖ్యమైన అంశం అదే. మనం ధ్యాస పెంచుకోవాలని, మనం ఉన్నత స్థితికి ధ్యాసని పెంచుకుంటూ పోతూ ఉండాలన్నమాట. మరింత తీవ్రంగా, తీక్షణంగా ధ్యాస పెట్టగలగాలి. A higher and higher voltage and intensity. దృష్టి పెట్టడం గురించి చెప్పడం లేదు, ఎందుకంటే దృష్టి పెట్టడం అంటే ధ్యాస మొత్తాన్ని ఒక వ్యక్తి మీద కేంద్రీకరించడం మాత్రమే. మనం ఒకే బిందువు మీద దృష్టి సారిస్తే ఆ బిందువులో విలువైనది లేకపోతే చివరికి ఏం చేయగలుగుతారు? చాలా మంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. మీరు మీ ధ్యాస తీక్షణంగా ఉండేలా చూసుకోండి. ప్రత్యేకంగా దేని మీదైనా దృష్టి పెట్టినా కూడా అంత తీవ్రంగా ఉండలేరు, అనేంతగా అంత తీక్షణంగా మీ ధ్యాస ఉన్నట్లయితే ఈ విశ్వంలో ఏదీ మీ చేజారిపోదు. అలా మీరు దేన్ని మిస్ అవ్వకపోతే మిమ్మల్ని దైవాంశ సంభూతుడు అంటారు. ఇక ఇది సూపర్ హ్యూమన్ అనిపించుకోవడం గురించి కాదు, ఇది మానవుడుగా ఉండడమే, సూపర్ అని గ్రహించగలగడం గురించి. This is about realizing being human itself is super. So if you కనుక మీరు ధ్యాస పెంచుకోగలిగితే మీకు కొన్ని క్రియాశీల ప్రక్రియలు సూచించగలుగుతాం. తద్వారా మీరు ధ్యాసను మరింత ఉన్నతంగా పెంచుకోవచ్చు. సో ధ్యాస, దాని మీద ఫోకస్, కంటిన్యూస్ ఫోకస్ ని కేవలము దాని మీద దృష్టి సారించడమే కాకుండా దాని మీద
తదేకమైనటువంటి దృష్టి, ధ్యాసని పక్కకు పోనివ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో, పిల్లవాడు స్కూల్లో వరకే ధ్యాస చదువు మీద ఉంది, ఆ తర్వాత పోయింది అనుకోండి. సెలవుల్లో కూడా చదువు మీద ఉందనుకోండి ధ్యాస, కంటిన్యూస్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఉంటే అది పర్ఫెక్ట్ అనమాట. పిల్లవాడికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏదో లైట్ గా ఇక్కడ అడిగే వాళ్ళు ఏముండరు, వాళ్ళకే అప్లైనరే అవసరం కోసం కాల్ చేస్తుంటారు అనేటువంటి ఏదో ఆ కనెక్షన్ లో ఉన్నాను అని అనుకుంటారు. కనెక్షన్ లో కాదు, కమ్యూనికేషన్ లో ఉన్నాడు అని అంటే అతను పూర్తి ధ్యాస పెడుతున్నాడు. ఎప్పుడో ఒకసారి వాళ్ళు కాల్ చేస్తే వస్తుంటాను, లేకపోతే లేదు అని అంటే మీరు పూర్తి ధ్యాసలో లేరు. ఫ్రీడమ్ అంటే ఇష్టం ఉంది, కానీ ఫ్రీడమ్ మీద పూర్తి ధ్యాసలో లేరు. బహుశా ఈ ఓవర్ అనే మనోవేగము, ఆ చాంచల్యం అనేది ఏమన్నా కారణం అవుతుందేమో చెక్ చేసుకోవాలి. నిన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నారు, సౌందర్యం అనేటువంటిది, అందము దేనికి, ఎప్పుడు అందం అంటే ఏంటో చెప్పువాను, అందం ఎప్పుడు ఉంటుందో చెప్పువాను. అందం అని అంటే నేను నా యొక్క చెప్పాను, కానీ తను ఒక ఎగ్జాంపుల్ తో చెప్పారు. ఒక ఫ్లవర్ ఎప్పుడు అందంగా ఉంటుంది, ఎప్పుడైతే వికసితం చెందుతుందో దాని అందం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వికసితం అవుతూ ఉంటుందో, ఒక మందారం పూర్తిగా ఇట్లా విచ్చుకుంటున్నప్పుడు దాని అందం పెరుగుతూ ఉంటుంది. ఒక మల్లె పువ్వు కానీ, ప్రతి స్టెప్ అందమే, ఇంకా సౌందర్యం పెరుగుతూ ఉంటుంది, వికసితం అవుతూ ఉంటాయి. అట్లాగే బుద్ధి వికసితం ఎంత చెందుతూ ఉంటే అతని జీవితం అంత అందంగా సౌందర్యంగా ఉంటుంది. ఎంత కనెక్షన్, బుద్ధి వికసితం ఎంత అవుతుంది, మనసు ఎంత మంచిగా ఉంటే అతని జీవితం అంత బాగుంటుంది. బుద్ధి ఎంత తెలివితోటి ఉంటే ఎంత వికసితం చెందుతూ ఉంటే అంత సౌందర్యంగా ఉంటుంది. జ్ఞానంతో మాత్రమే వికసితం, శక్తితోటి మాత్రమే వికసితం. అందుకే శక్తి జ్ఞానం. శక్తి కోసం అలవాట్లు, జ్ఞానం కోసం పుస్తకాలు, అనుభవాలు. అనుభవాలు కలిగిన వాళ్ళు పుస్తకం రాస్తుంది, ఆ మస్తకం. ఇది చాలా ముఖ్యమైనది. అందుకే రాబర్ట్ కియోసకి గారు ఎడ్యుకేషన్ ఉన్న కంపెనీలోనే చేరండి అని అంటాడు. ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే నిన్ను తయారు చేస్తున్నట్టు, లేకపోతే నీ యొక్క ఆలోచనలు ఆదాయంగా మారవు. అట్లా మారేది ఉంటే ఎక్కడో మారేది, ఈ కంపెనీనే ఎందుకు ఇప్పటిదాకా, ఎందుకు 40,000 వరకు ఎందుకు, ఇంకెక్కడో అటువంటి అవకాశం దొరకలేదు అని అర్థం. దొరికింది అని అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ ద్వారానే అవుతుంది. నేచర్ కూరగాయలు ఇస్తుంది, కాకరకాయ ఇస్తుంది, దాన్ని మనం పదార్థంగా మార్చుకోవాలి, తినే పదార్థంగా. అవకాశం ఇస్తుంది, దాన్ని అదృష్టంగా మార్చుకునే ట్రైనింగ్ ఎక్కడ ఉందో అక్కడ ఉండాలి. ఓకే, సో ఇది సాఫ్ట్ స్కిల్స్ లో ది బెస్ట్ది, మనోవేగాన్ని కంట్రోల్ చేసుకోవడం. దానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ బ్రెత్ ఎక్సర్సైజ్, ఈ రెండు అంటే ప్రాణాయామం, ఈ రెండు చాలా చాలా ఉపయోగపడతాయి. దీని మీద కన్సిస్టెన్సీగా ధ్యాసని నిలుపుదాము. సరేనా? ఇది రెండవది తెలుసుకుందాము. వెన్ వి ఇంటర్ఫియరింగ్ అదర్స్ థాట్స్, రెండవది అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ధ్యాసను దీని మీద పెట్టాలి, తదేక దృష్టి. ఒకటేమో మనోవేగం మీద పెట్టాలి. ఓకే, తర్వాత వెన్ వి ఇంటర్ఫియరింగ్ అదర్ థాట్స్ అంటే అదర్ డెసిషన్స్ అన్నారు, వాళ్ళ నిర్ణయాలను రెస్పెక్ట్ చేయడం అనేది మంచిది. ఇది బుద్ధి పని. వాళ్ళకి ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాము. ఓకే, వాళ్ళు ఏ స్థాయిలో అర్థం చేసుకుంటారు, వాళ్ళ యొక్క పరేషాన్ల బట్టి, పరిస్థితులను బట్టి అన్ని ఏదైనా చేస్తూ ఉంటారు, వాళ్ళ శ్రద్ధను బట్టి. సో వాళ్ళ నిర్ణయాలని అందుకే నాకు ఎవరైనా వాళ్ళు అట్లెందుకు ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఇట్లా కదా చేయాల్సింది అని అంటే నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను అర్థం చేయడానికి చేస్తాను. వాళ్ళు ఇలా ఎందుకు ఉన్నారు అనేది, నేను ఇలా ఎందుకు ఉంటున్నానని నన్ను నేను మార్చుకోవడానికి అంత కష్టం అవుతుంది. వాళ్ళ గురించి నేనేం జాతకం చెప్తాను. వేరే వాళ్ళ నిర్ణయాల్లో మనం ఇంటర్ఫియర్ కావద్దు. అది వాళ్ళ నిర్ణయము, వాళ్ళకి అన్నీ తెలుసు. చిన్నపిల్లలైతే సజెషన్స్, సూచనలు చేస్తాం, వాళ్ళు కొంచెం ఎక్కువసేపు చేస్తాము. మన వాళ్ళైతే కొంచెం గట్టిగా
చేస్తాం. కానీ మిగతా వాళ్ళు చెప్పాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పాం, కాఫీ గురించి చెప్పాం. అంతే, నిర్ణయం వాళ్ళది. ఇంకా ఆ రెస్పెక్ట్ మనకు ఉండాలి. ఇంకా ఏదైనా సరే నేను ఇప్పుడు కొన్ని చెప్పాను అంతే. కానీ వాళ్ళ లోపలికి దూరి వాళ్ళు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటిది మనం పెట్టుకోవద్దు. ఇదే ఎక్కువ ఉంటుంది. నేను వాళ్ళ గురించే కదా ఆలోచించేది, వాళ్ళ ర్యాంకు గురించేగా అనేది ఇవన్నీ తలపోయేది. మోర్ ఎక్స్పెక్టేషన్స్, అసలు ఎక్స్పెక్టేషన్సే వద్దు, దాన్ని తృష్ణ అంటాం. నిష్కామ కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాము, కాకపోతే అప్లై చేసే దగ్గర గుర్తుంటది అనమాట, ఎందుకంటే దాని మీద ధ్యాస లేదు. ఈ లీడర్కి ఇది లేకపోతే తన పని చెడిపోతుంది. అంతేనా శ్రీకాంత్ రెడ్డి గారు? మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, మైండ్ఫుల్నెస్ అవ్వదు ఇది. సో వేరే వాళ్ళటువంటి నిర్ణయాలకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ ఎమోషన్స్ ఖచ్చితంగా నాలాగానే అర్థం చేసుకోవాలి, నా లెవెల్లో వీళ్ళు థింక్ చేయాలని పెట్టుకోకూడదు. ఇది రెండవ మనం ఫోకస్ చేయాల్సింది. రైట్, ఒక 2 నిమిషాలు మనం ఈ యొక్క టాపిక్, ఈరోజు చాలా ఉన్న ఈ 40 నిమిషాల్లో మనం మంచి విషయాలు ఫోకస్ చేసాం. మన ఎగ్జిక్యూటివ్స్ దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సింది. ఎగ్జిక్యూటివ్స్ కి స్పెషల్లీ గుడ్ మార్నింగ్. రైట్, నిరంతర దృష్టి తదేక దృష్టిగా చేయాలి అన్న దాన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే ఇప్పుడు ఎవరో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంటే నాకు మనసు గుంజింది, అంటే దాని మీద దృష్టి పోయింది. ఓ మోటివేషన్ క్లాస్ విన్నాను, దృష్టి పోయింది, అంతే. ఇంకా నేను కూడా దృష్టి పెట్టాను, అప్పట్లో దృష్టి పెట్టాను. దాన్ని తదేక దృష్టి, నిరంతర దృష్టిగా చేయాలి. నేను ఉదయం లేవడాన్ని మీద దృష్టి పెట్టాను, ఒక 2 రోజులు దృష్టి పెట్టాను, కానీ ఆ దృష్టిని కంటిన్యూస్ గా ప్రాసెస్ గా చేయలేదు, ధ్యాసతో చేయలేదు, ఇంకా దాన్ని అట్లా కంటిన్యూ చేయలేదు, దాన్ని నిరంతర ప్రయత్నం. అందుకే ఇది కూడా చెప్పారు, వినగ వినగా, అనగా అనగా, తినగ తినగా. ఎందుకని? మళ్ళీ మళ్ళీ పదే పదే అభ్యాసం అని అంటాం దాన్ని. అభ్యాసం కూసు విద్య, నీకు ఏ విద్య కావాలో దాన్ని అభ్యాసమే ఇస్తుంది. అదే ధ్యాస, తదేక దృష్టి. ఇది అవసరం. డైమండ్ ఛాన్స్ అందరికీ ఇచ్చింది కంపెనీ, అందరికీ ఇచ్చింది. అందరికి ఉండేది ఒకటే తెలుసా, జట్టుని క్రియేట్ చేసుకోలేకపోవడం. జట్టుని కలిసి ఉంటే కలసుక ఉంది కదా, ఆ కలకి అనేది అక్కడ పోతూ ఉంటుంది, ఆ కమ్యూనికేషన్ స్కిల్లోనే పోతుంది, ఆ రిలేషన్షిప్ స్కిల్లోనే పోతుంటుంది టోటల్గా. దానికోసం ఇవన్నీ చెప్పింది. ఫస్ట్ ఓవర్ థింకింగ్ ఒకటి, ఇంకోటి ఎంట్రన్స్ ఇంటూ అదర్స్ డెసిషన్స్ అండ్ ఎమోషన్స్. మిగతా వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసినా సరే ఈ టాపిక్ ని మళ్ళీ రేపటికి గుర్తుండాలన్నా ఈ డిస్కషన్ ఉపయోగపడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ నేను మీరు చెప్పిన దానికి నేను రాసుకున్న ఒకటి చెప్తాను సార్, దానికి కొంచెం క్లారిటీ పని. ఇంకా ఒక పేదవాడు ధనవంతుగా మారాలంటే ముందుగా మనలో ఉన్నటువంటి బలహీనతను దూరం పెట్టాలి అని మీరు చెప్తూ రాసుకున్నాను సార్. దానికి నేను లక్ష్యం పైన దృష్టి పెట్టాలి, ముఖ్యంగా పెట్టాల్సిన దృష్టి అంటే ఏ దేని మీద పెట్టాలంటే ధ్యాస దృష్టి ఎక్కడ పెట్టాలని చెప్పడం మన లక్ష్యం మీద పెట్టుకోవాలని రాసుకున్నాను. ఇంకా దానికి సమయం ప్లస్ యాక్సెప్టెన్సీ, తర్వాత మన యొక్క ప్రవర్తన అలవాట్లు, ఇందులో అలర్ట్ చేసేటువంటి సాంగత్యం, ఇవన్నీ మనకు దోహదపరుస్తాయి. దీని గురించి ఇంకొంచెం
ఎస్ సార్. ఇప్పుడు బలహీనతలు ఏమున్నాయో ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు నాకేమున్నాయో నాకు తెలియదు. ఓకే. బలమైనవి తెలిస్తే ఆ బలమైన వాటిని ఉపయోగించుకుంటూ ఉంటే బలహీనతలే తగ్గిపోతూ ఉంటాయి. సింపుల్ లాజిక్ అది. సింపుల్ సైన్స్. ఏమేం బలమో అది చేసుకుంటూ పోతే బలహీనతలే కొట్టుకువెళ్ళిపోతాయి. దానికోసం స్పెషల్‌గా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో, బలహీనతలు అనేటువంటి దాంట్లో వాటికి పుట్టుక జన్మస్థలం భయం అన్నమాట. భయం నుంచే బలహీనతలు పుడతాయి. హ్మ్. ఎట్లా గుర్తుపట్టాలి బలహీనతలంటే, అది మనకి పర్మనెంట్‌కి ఉపయోగపడదు. పక్కనోళ్ళకి ఉపయోగపడదు. అది బలహీనత. పర్మనెంట్‌గా మనకు 2, 3 సంవత్సరాల తర్వాతో, 10 సంవత్సరాల తర్వాతనో అది ఉపయోగపడదు. పక్కనోళ్ళకి అసలుకి ఉపయోగపడదు. బయటికి చెప్పి మీరు కూడా ఇది ఫాలో అవ్వండి అని చెప్పలేం ఆ బలహీనతని. చెప్పలేం. కాపోతే అది ప్రస్తుతానికి మన ఇగోని సాటిస్ఫై చేస్తుంది. సుఖంగా ఉండొచ్చు. కానీ మీరు కూడా ఇట్లా ఆలోచించండి. ఇది ఉండదు. పక్కనోళ్ళంటే మన ఫ్యామిలీ ఉంటుంది. మన కావాల్సిన వాళ్ళు ఉంటారు. అందరూ ఉంటారు. బలహీనతల్ని అట్లా గుర్తుపట్టాలి. అసలు ఈ మొత్తం గుర్తుపట్టడంలోనే ఉంది. తెలుసుకోవడంలోనే ఉంది. అదే గొప్ప బలం. తనని తాను గుర్తించడమే గొప్ప బలం. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో అంటారు మేధావులు, గొప్పవాళ్ళు. హ్మ్. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ సార్ నాది ఇది. హ్మ్. మనం ఇక్కడ జట్టును తయారు చేయడం నేర్చుకుంటున్నాం. హ్మ్. అది ఇక ఫైనల్ అది. ఫైన్. హ్మ్. దానికి ఇతరుల వాటిలో అంటే వెన్ వి ఇంటర్ఫియరింగ్ అదర్ ఎమోషన్స్ అని చెప్పి సార్, అట్లా కాకుండా మనం ఇక్కడ ఎట్లా సక్సెస్ అవుతాం సార్ ఇక్కడ? ఇప్పుడు ఫస్ట్‌లో నేను చాలా ఇప్పుడు నేను కూడా షార్ట్ టెంపర్‌గా ఆలోచించేవాడిని. అంటే ఎందుకొస్తుంది అది అనంటే, నేనిచ్చేటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళు గుర్తించట్లేదు అనేది పెద్దగా ఉంటుంది. హ్మ్. నేను ఫలానా సూర్య గారి యొక్క సక్సెస్ గురించి నేను ఇంత ఆలోచిస్తున్నాను. నేను చెప్పేది చేయొచ్చు కదా! ఇంక నేను ఆలోచించేస్తున్నా కదా! ఇంక అతను చేయొచ్చు కదా! అంటే నేను 4 ఇడ్లీలు తింటే అతను కూడా 4 తినాల్సింది. ఎందుకు తినలేడు? నేను తింటున్నా కదా! అన్నట్టు. అట్టెట్లా ఉంటది? ఓకే. ఒకరి బొజ్జ ఇంతే ఉంటుంది. ఒక బొజ్జ ఇంతే ఉంటుంది. ఎంత తినాలో అంతే తింటారు. అండర్‌స్టాండింగ్ లెవెల్స్ ఐక్యూ పవర్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎంత వరకు చేయగలుగుతారు? వాళ్ళ ధ్యాస శక్తి ఎంత? ఏకాగ్రత శక్తి ఎంత? దాని ప్రకారం ఆ పిల్లవాడు ఆ విషయాన్ని నేర్చుకుంటాడు. కొంతమందికి కబడ్డీ మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. కొంతమందికి సైన్స్ మీద ఉంటుంది. ఆ ధ్యాసను చెక్ జేయాలి. అది దాని ప్రకారం ఇచ్చి, వాళ్ళకి ఎప్పుడెప్పుడైతే దాని మీదకి ఆ దృష్టి అనేది వెళ్తది ఒకసారి, దాని ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు నేను కొన్ని విషయాల మీద చెప్తున్నాను. లేదు నాకు ఫ్రీడమ్ రావాలంటే ఇది చాలా కంపల్సరీ అని. నా చిన్నప్పుడు మా సార్ గ్రామర్ గురించి ఎంతో చెప్పాడు. కూర్చోబెట్టి. అట్లా చెప్పేటోళ్ళు కూడా లేరిప్పుడు. అట్లాంటి ఆయన పట్టుకున్న ఆ పుస్తకం గ్రామర్ బుక్ పుస్తకం కూడా ఇప్పుడు అంత స్టాండర్డ్ బుక్ దొరకట్లేదు. కానీ దాని వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది బాగా. హ్మ్. పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే అప్పుడు అర్థమవుతుంది. అరే! అప్పుడు వెనక నుంచి జోకులు చేసేది ఆ సార్ మీద. హ్మ్. ఆయన వెనక్కి తిరగంగానే ముందున్నవాడికి వెనక తల వంచుకొని దాసుకునేది. ఇదంతా ఓ పెద్ద గ్రేట్‌నెస్ అది. ప్రెజెంట్ పర్మనెంట్‌గా ఉపయోగపడలేదు. ఎస్ సార్. హ్మ్. ఇప్పుడు పక్కనోళ్ళకి కూడా ఉపయోగపడదు. అమ్మ మీరు కూడా ఇట్లా చేయండి అని పిల్లలకి చెప్తామా అదేమన్నా? ఉపయోగపడదు. హ్మ్. అట్లా కొన్ని ఎన్నో ఉంటాయి. మనల్ని ఈ ఒక కంపెనీలో మనం కోరుకున్న దాంట్లో ముందుకెళ్ళనీయకుండా చేయడానికి. సో, జట్టు యొక్క నిర్ణయాల్లో వాళ్ళ ఎమోషన్స్‌లోకి దూరిపోవడము, రెస్పెక్ట్ చేయాలి వాళ్ళకి. హ్మ్. నేను రాను. 10 రోజులు పడుకుంటాను. ఓకే. డన్. ఆల్ ది బెస్ట్ అన్నాను. మీకెప్పుడు నా వల్ల ఉపయోగం ఉంటదనుకుంటారో అప్పుడు రండి. ఎప్పుడు వీవా గురించి మీకు అర్థమవుతదో నేను ఆల్‌వేస్ ఇందులోనే ఉంటాను. అప్పుడు రండి. ఐడీ ఉంటే ఐడీతో చేయండి. లేపోతే మళ్ళీ ఐడీ యేసుకొని రండి. నో ప్రాబ్లమ్. హ్మ్. ఇది ఉంది. సో, అట్లా రెస్పెక్ట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి షాప్‌లోకి వెళ్లారు మీరు. దీనికి ఇంత కాస్ట్ ఉంటదా? అంత ఉంటుందా? అని మనం బాగా టెస్ట్ చేస్తాం. ఇది మీరెక్కడైనా తిరిగి రండి. మీరు పెట్టే అతను చెప్పినటువంటి ఆ కాస్ట్‌కి అదే దొరుకుతది.
మా దగ్గర మాత్రం ఈ క్వాలిటీకి ఈ కాస్ట్ ఉంటుంది అని నింపాదిగా నిర్భయంగా అతను చెప్పినప్పుడు అప్పుడు మనం దాని మీద ఆసక్తి పెడతాం. ఆయన ఎంత రిక్వెస్ట్ చేసి చేస్తుంటే మనమే ఇంకా ఎక్కువగా డామినేట్ చేయడానికి చేస్తాం. అతను ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా చెప్పాడో ఈ క్వాలిటీకి ఈ కాస్ట్ అంతే. టేబుల్ మ్యాట్ ఉంది, టేబుల్ మ్యాట్ ఇప్పుడు నేను నా ముందు పెట్టుకున్న టేబుల్ మ్యాట్ ఆర్డర్ లో వచ్చినటువంటి 1000 రూపాయల టేబుల్ మ్యాట్ ఈ 3000 టేబుల్ మ్యాట్ కి చాలా తేడా ఉంది. థిక్నెస్ లో, స్టాండర్డ్స్ లో. అది చేతితో గుద్దిన ఇరిగిపోయేటట్టు అదంతా పలుసు. ఇది చాలా స్టాండర్డ్ గా ఉంది. అందులో ఆ యొక్క ఎంప్లాయీ, ఆ అమ్మాయి స్ట్రాంగ్ గా చెప్పింది, అదేంటి అది తక్కువకి వచ్చింది 1000-1500 అంటే దానికి దీనికి థిక్నెస్ గా ఒకసారి చక్క ఓపెన్ చేసి బాక్స్ చూపించింది. కథం. క్వాలిటీ కావాలనుకున్నాను కాబట్టి ఆ టేబుల్ మ్యాట్ తెచ్చుకున్నాను. సో మనము ఎప్పుడైతే మన దగ్గర ఒకవేళ క్వాలిటీ ఉంటే, సత్యం ఉంటే, ధర్మం ఉంటే, పక్కాగా ఉంటే అదే వస్తుంది. అంత మనం ప్రతి నిర్ణయాల్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అంటే ఎక్కడో మనం ఇక్కడ స్ట్రాంగ్ దగ్గర లేము అని అర్థం. మనం వేరే వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నాం అంటే ఇది మంచి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొక చివరిగా సార్ ఒకటి, మనం అంటే రీవార్క్ సంబంధించి ప్రజెంట్ పనిలో మన పర్మనెంట్ పని ఉండాలి. పర్మనెంట్ ఉంటుంది, కానీ పర్మనెంట్ చేస్తే ఉంటుంది అంటే ఏమి సార్ దానికి దానికి పని ఎన్టీపీసీ అది NTPC. నేను ఎటువంటి ప్రాసెస్ చేయకుండా నేను స్టార్ అవ్వచ్చు, 250 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, అక్కడి వరకు రావచ్చు. ఎటువంటి ప్రాసెస్, కానీ ప్రాసెస్ తో చేస్తే 1000 కూడా కావచ్చు. ఎస్, గవర్నమెంట్ జాబ్ కొట్టినట్టే. ఒక ఇన్సూరెన్స్ దాంట్లో డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే ఎంత అని ఒక ఉంటుందో ఒక సెక్యూరిటీ ఫీలింగ్, ఇండస్ వివాలో రైట్ లీడర్షిప్ తోటి 500 దాటుకొని 1000కి వెళ్తే ఇంకా అంతే. అందుకే 1000 అయ్యేంత వరకు ఒకటి పెట్టుకోవాలి, ఇంకా ఏమి లేదు. డైరెక్ట్ ఒక ట్రైనింగ్ ని ఫాలో అవుతాను, 2 years అని అనుకోవాలి. సబ్జెక్ట్ ని నేర్చుకుంటాను, ఖచ్చితంగా అయిపోతారు. అది నేను అదే అనుకున్నాను. కాకపోతే అప్పుడు రూబీ, ఇప్పుడు ఇది చదివి అప్పట్లో డిగ్రీ చదివితే కానీ రాంది, ఇప్పుడు 10th 5th తోటి వచ్చినట్టు. అప్పట్లో రూబీ ఎగ్జిక్యూటివ్ది ఇక్కడ ఎగ్జిక్యూటివ్ది ఇక్కడ 1000కి వచ్చేస్తుంది. ఆ ఎడ్యుకేషన్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది మన సీనియర్లకే తెలుసు. హలో, థ్యాంక్ యూ సార్. అడిగిన మన సార్లకు మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ని మనకు అనుకూలంగా మార్చాలంటే వాళ్ళు అడిగితేనే కరెక్ట్ గా మనకు అనుకూలంగా వస్తుంది. లేకపోతే దీన్ని వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అన్వయించుకోవచ్చు, వేరే కంపెనీ వాళ్ళు అన్వయించుకోవచ్చు. ఇదే సబ్జెక్ట్ ని ఎవరైనా ఎట్లయినా అన్వయించుకోవచ్చు. మనకి ఇప్పుడు సక్సెస్ అవ్వడానికి ఎట్లా అనేది మన వాళ్ళే చెప్తారు, మన సీనియర్. ఓకే సార్, మీరు 5:15 కల్లా రోజు వచ్చేయండి. 6:15 కల్లా, కాకపోతే ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్ చేస్తాం కాబట్టి 5:15 వరకు. సార్ 5కి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ చేస్తారు. వచ్చి రెడీ అయిపోయి 15 ఒక 1 hour రోజు కేటాయించండి. ముందు ఏదైనా పనులు ఉంటే ముందే లేచి వర్క్ చేసుకోవడము, కంప్లీట్ చేసుకొని స్క్రీన్ దగ్గర కూర్చొని నోట్స్ దగ్గర ప్రిపేర్ చేసుకోండి. మైండ్ఫుల్నెస్ అంటే ఆరా సబ్జెక్ట్ అని అర్థం. ఫ్యూచర్ సబ్జెక్ట్ అంతా ఆరా సబ్జెక్టే. ఈ శరీరం చేయాల్సినవి మెషిన్లు చేసేస్తున్నాయి, కానీ మైండ్ బుద్ధి చేసేది మాత్రం మెషిన్లు చేయదు. అంటే ఏదైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అని ఉంది, అది మెషిన్లు చేయలేవుగా. పిల్లవాడిని అర్థం చేసుకొని ఆ పిల్లవానికి తగ్గట్టు టీచ్ చేయలేవుగా ప్రేమగా. అది మనిషి చేస్తారు. అది ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుకునే వేదిక వేరే ఉంటుంది. అద్భుతమైనటువంటి దాంట్లో ఉన్నాం. చిట్ ఫండ్స్ ఒకలాంటిది, ఇంకోటి షోరూమ్స్, బ్యాంకింగ్ రంగము, ఇన్సూరెన్స్ రంగము, రియల్ ఎస్టేట్ రంగము, అన్ని అనేకం ఉన్నాయి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఫ్యూచర్.
ఇందులో లీడర్షిప్ ఈజ్ పర్మనెంట్. చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి కంపెనీకి, ప్రతి స్కూల్కి అయినా సరే, దేనికైనా సరే, ఒక చిట్ ఫండ్స్ లాంటి దానికైనా, ఏది చిన్న కంపెనీ అయినా ఒక టీం అవసరం, ఒక జట్టు అవసరం. ఆ యజమాని చేసే ఫస్ట్ పని అది. ఒక జట్టుని తయారు చేసి అప్పుడు మార్కెట్లోకి వెళ్తాడు. ఓకే, మనం మార్కెట్లోంచి జట్టుని తీసుకొచ్చుకుంటాం. అది మనం సరే. అందుకే ఇక్కడ ట్రైనింగ్ అవసరం. అక్కడ రిక్రూట్మెంట్ అది జరుగుతుంది. సరేనా? ఇక దేనికైనా సరే శక్తి, జ్ఞానము అని అనుకున్నాము. ఇప్పుడు జ్ఞానం మీద ఫోకస్ చేసాం ఇప్పటి వరకు. శక్తి మీద ఫోకస్ చేద్దాం. అల్టిమేట్ శక్తి ఎప్పుడైనా ప్రశాంతతలోనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంతతే అసలైనటువంటి శక్తి. నిద్రపోయాము, నిద్ర లేకపోతే అసలు మనం నిలబడలేము, కూర్చోలేము, నిలబడలేము. ఎట్లా వస్తుంది ఆ శక్తి? ఆ ప్రశాంతతలోనే వస్తుంది. ఇది బండ గుర్తు. ప్రశాంతతలోంచి, ఆ శాంతి నుంచి. అందుకే శాంతి 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 అంటారు. అర్థమైందా? ఆ 3 లెవెల్స్ లో శాంతి ఉంటే, శరీరము లెవెల్లో శాంతి, మనసు లెవెల్లో శాంతి, బుద్ధి లెవెల్లో శాంతి, అట్లా ఉంటే అప్పుడు ఒక శక్తి అనేది క్రియేట్ అవుతుంది అని. సో దాన్ని మనము క్రియేట్ చేసుకో. నిద్రలో అంటే సహజంగా క్రియేట్ అవుతుంది, మనం ఏం చేయాల్సిన ప్రయత్నం లేదు. కానీ ఇక్కడ మాత్రం మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకసారి ఒక 10 టైమ్స్ అనుకొని, ఇట్లా 10 టైమ్స్ అనుకున్న తర్వాత ఇక కూర్చోండి. ఒక చిన్న 24 క్యారెట్స్ అన్నట్టు 24 బ్రెత్స్ తీసుకున్నప్పుడు 1, వదిలేసినప్పుడు 2, మళ్ళీ 3, 4, 5, 6. అంటే కావాలని తీసుకొని వదిలేసి అదొక రౌండ్. ఆ తర్వాత ఇక సహజంగా మన శరీరమే, నాభినే తీసుకుంటది వదులుతుంటది, తీసుకుంటుంది వదులుతుంది. ఫస్ట్ 24 ఏమో తీసుకొని మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఆ తర్వాత 24 అప్రయత్నంగా జరిగేదాన్ని కౌంట్ చేయండి. అద్భుతమైనటువంటి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మీరు పట్టు సాధిస్తే మీ పిల్లలకు కూడా చాలా బాగా చెప్పగలుగుతారు. వాళ్ళకి ఇంకా ముఖ్యం, చాలా చాలా వాళ్ళు చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాళ్ళకి ఇంద్రియ శక్తి పెరుగుతుంది. మనం సమ్మర్, మన వీవా ఫ్యామిలీ ఆ పిల్లలకి ఎర్లీ మార్నింగ్ కొన్ని పెడతాం ప్రోగ్రామ్స్ మన వీవా కుటుంబ సభ్యుల కోసం. సమ్మర్లో కొంచెం వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా గైడెన్స్, మెడిటేషన్ నేర్పిస్తాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది వాళ్ళకి.
రైట్. నెమ్మదిగా 2 చేతులు, అరచేతుల సాయంతో బాడీ కాన్షియస్‌లోకి మనల్ని మనం తీసుకొచ్చుకోవాలి. మనకు మనమే చేసుకోవాలి ఏదైనా. ఇంకెవరు చేయరు. మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. మన ఆరోగ్యం మనది. మన స్కిల్ మనది. ఓకే. సో, స్కిల్ చెప్పాను కదా! ప్రశాంతత అనే శక్తి నుంచే మనం ఏదైనా చేయగలం. ది బెస్ట్ స్టార్టింగ్ మనం ఇప్పుడు చేసాం. ఒక డేని 24 అవర్స్‌ని ఎఫెక్టివ్‌గా ఉపయోగించుకోవడానికి మనం స్టార్ట్ చేసాం. ఈ ఎనర్జీని చక్కగా ఉపయోగించుకోండి. కంగ్రాచ్యులేషన్స్. దీన్ని కంటిన్యూ చేసుకోండి. ఇంకా మీకు తిరుగుండదు. ఆల్ ది బెస్ట్.